అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఇవాళ ఏంటంటే చేపల వేపుడు, చేపల పులుసు పెడదాం అనుకున్నాను. అంటే అంటే ఇంకా పిల్లలు అయితే చేపల పులుసు తక్కువ, చేపల వేపుడు అయితేనే తింటారు. ఇంకా మావయ్య అయితే ఇంకా చేపల పులుసు ఇష్టంగా తింటాడు. అందుకని చేపల పులుసు, చేపల వేపుడు పెడదాం అనుకున్నాను. ముందైతే 2 ఉల్లిగడ్డలు కోసేస్తున్నాను, సన్నగా కట్ చేస్తాను ముక్కలు. 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు సరిపోతాయి. అంటే కేజీ చేపల ముక్కలకి దాంట్లో 1 అరకిలో వేపుడు, 1 అరకిలో పులుసు పెడతాను. ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇంకా ఇంట్లో పని చేసుకున్నాను. అంట్లు కడిగేసి, బట్టలు ఉతికేసి, ఇల్లు తుడిచి తర్వాత వంట పని మొదలు పెడుతున్నాను. లోపల మనం ఉల్లిగడ్డలు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసాను. శుభ్రంగా కడిగాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేస్తాను. మొన్నైతే డీమార్ట్కి వెళ్ళాను. ఇంకా 5,000 ఖర్చు పెడతాను అనుకున్నా, 8,000 అయినాయి. అక్కడికి వెళ్ళాక మనం ఒకటి వండుకుంటే ఒకటి తిరుగుతూ ఉంటాయి. అందుకనే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా అంతే, ఇంకా తప్పదు. ఇంకా 8,000కైనా తక్కువ సరుకులే వచ్చినాయి. పిల్లల బట్టలు కొన్నాను ఎక్కువ, నైట్ బట్టలు. ఎండాకాలం వచ్చిందిగా, ఇంకా నైట్ బట్టలే కొన్నాను. అందుకని సరుకులు తక్కువ తెచ్చుకున్నాను. కావాలంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని కొద్దిగా తెచ్చుకున్నాను సరుకులు. అంటే రేపు చూపిస్తాను సరుకులు. నూరిస్ ప్యాకెట్లు 3 సరుకులు, పిల్లల నైట్ బట్టలు అలా తెచ్చాను. నేను 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసా కానీ ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటాను. నేను ఆల్రెడీ చేపల ముక్కలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. తర్వాత ఇంకా ఆయిల్ పోసాను. సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి. చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. పులుసే బాగుంటుంది ఏపుడు కన్నా. కానీ పిల్లలు అయితే ఏపుడే ఇష్టం అంటారు. అది కూడా చికెన్ పులుసు అయినా, చికెన్ వేపుడే తింటారు. అందుకని ఆదివారం వస్తే చికెన్ వేపుడు చేస్తాను, చికెన్ పులుసు చేస్తాను. మనం ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేపుకుంటే బాగుంటుంది, పచ్చివాసన రాదు. చేపల పులుసులో పచ్చివాసన రాకూడదు. దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల నేను ఎప్పుడు ముక్కలకి ఉప్పు కారం పట్టాలి కదా, ఎప్పుడు వేస్తానని చెప్పా కదా. దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కారం, అల్లం పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసాను. ఈ లోపల ఇంకా నేను దీంట్లోకి కూడా అల్లం పేస్ట్ వేసాను. కరివేపాకు వేసాక అల్లం పేస్ట్ కూడా వేసాను. దాంట్లో కొద్దిగా ఆయిల్, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. కానీ ఎండాకాలం నిమ్మకాయలు దొరకలేదు, నేనైతే ఇంకా నిమ్మకాయలు వేయలేదు. దీంట్లో మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. అల్లం పేస్ట్ కొద్దిగా వేగితే పచ్చివాసన రాకుండా ఉంటుంది చేపల పులుసు. నేనైతే మంట తగ్గించి పక్కన పెట్టా. ఈ లోపల ఈ ముక్కలకు ఉప్పు కారం పట్టేద్దాం అనుకున్నాను. ఇంకా నేను పొద్దున చింతపండు నానబెట్టాను. ఇంకా దాంట్లోకి అయితే చింతపండు పులిసి పోయాలి. మనం సరిపోయినంత పోసుకోవాలి. తక్కువ పోసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ కావాలంటే పులుసు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేసాను. ముందు ముక్కలు వేసాను.
చేపల ముక్కలు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇంక నేను ముక్కలు వేసాక తర్వాత కారం వేసాను. 2 సరిపోయినంత కారం వేసాను. తర్వాత సాల్ట్ వేసాను. గరం మసాలా, మామూలుగా మన ఇంట్లో మసాలా రెడీ చేసిన ధనియాల పొడి, అది మన ఇంట్లో చేసిన మసాలా పొడి బాగుంటుంది. నేను వారానికి వేసుకుంటాను మసాలా. దాంట్లో ఇంకా సరిపోయిన ఉప్పు, సాల్ట్ అన్నీ వేసాక కొద్దిగా పసుపు ముందే వేయాలి, కానీ నేను మర్చిపోయాను. అన్నీ వేసాక చిన్నగా చెప్పాలి, మొక్కలు విరిగిపోతాయి. నేను ఇప్పుడే గంట పెడతా, తర్వాత గంట పెట్టను. ఎందుకంటే ముక్కలు అవుతాయి. అందుకనే ఇంకా ఈ లోపల మంట తగ్గించి పెట్టాను. ఇంకా ఏపుల్లో కావాల్సిన ముక్కలు అయితే ఉప్పు కారం బాగా కలిపి ముక్కలు పెట్టేయాలి. ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలి. దాంట్లో నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కూడా నిమ్మకాయలు దొరకలేదు, అందుకని వేయలేదు. ఇలాగ మనకు ముక్కలకు ఉప్పు కారం పెట్టేసి మంట తగ్గించి ఇంకా బాగా 2 పక్కల తిప్పుతూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి. నేను దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి ఇట్లాగా పెట్టాను ముక్కలు. మనం మంట తగ్గించే లోపల సన్నంగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాలు ముక్కలు తిప్పాలి, లేదంటే మాడిపోద్ది ఒక పక్కే. ఈ లోపల ఈ చేపల పులుసు కూడా ఉడికిపోయింది. మన చేపల పులుసులో గంట పెట్టకూడదు, లేకపోతే ముక్కలు అవుతాయి. అందుకని నేను ఇట్లాగా చిక్కేస్తున్నాను. ఇంకా చేపల పులుసు కొత్తిమీర వేసి ఇంకా కట్టేసాను. ఇంకా ఎప్పుడు కూడా ఇంకా ముక్కలు చెరిగేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఒకసారి 5 నిమిషాలు ఒకసారి అట్లాగా చెరిగేసుకోవాలి. ఇంకా నేనైతే టమాటా చారు పెట్టాను పిల్లలకి, చేపల వేపుల్లోకి. దాంట్లో కొత్తిమీర వేసేసాను. ఇంకా వంట అయిపోయింది. ఈ లోపల ఇంకా రైస్ కడుగుతున్నాను. ఈ లోపల నేను రైస్ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసాను. వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ఆగి అన్నం వండుతాను. అప్పుడు అన్నం మెత్తగా ఉడికిద్ది, రైస్ బాగుంటుంది. అన్నం 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడుగుతాను నేను 4 సార్లు కానీ 3 సార్లు కానీ. ఇంకా ఒక అరగంట కానీ గంట కానీ నానబెడతాను. టైం ఉంటేనో గంట, లేదంటే అరగంట. కానీ అన్నం బాగుంటుంది నానబెడితే. ఇంకా నేను 2-3 సార్లు కడిగేదా ఇంకా మంచినీళ్ళు పోస్తున్నాను. నేను పొద్దున్నే టీ పెట్టేశాను. టీ పెట్టి పాలుగా పెట్టాను. పాలలో తోడు కూడా వేసేసాను. ఇంకా వంట పని కూడా అయిపోయింది. ఇంకా అరగంట ఉన్నాక ఇంకా రైస్ పైన పెట్టాను. ఇంకా పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా అన్నం వండేస్తాను. ఒకసారి నేను అన్నం వండేసి పక్కన పెడతాను. ఇంకా పిల్లలు ఆకలితో వచ్చేస్తారుగా.